आजकल क्या होता है, कोई पढ़ने ही आ गए तो नको पढ़ो बोलते। मुसलमान की समाज में अंदर ये परेशान है कि नहीं बस कुछ पढ़ने का जरूरत नहीं, आपको शादी कर लेते, ये कर लेते, बच्चियां नहीं पढ़ना, बच्चे पढ़े तो ठीक है, बच्चियां बिल्कुल नहीं पढ़ना बोल के ये आदत हो गई। आधुनिक के अंदर या प्रदेश के अंदर कहीं भी जाओ, कोई भी टाउन में जाओ, बच्चियां को नहीं पढ़ाना है, बच्चों को भी आधा ही पढ़ाना, 10th खत्म होते बस कुछ तो काम करके जी लो बोल के बोल देते। ये टाइम पे मैं मुस्लिम लोगों को, सब भाई बहनों को, सबको मैं विनती करता हूँ ये तरफ से, आप बच्चों को अच्छे पढ़ाओ। जैसी तस्लीमा बहन कैसे पढ़े वैसी आपकी बेटियों को भी पढ़ाओ। ये देखिए इतना अच्छे रेस्पेक्ट है, अभी उनका तो इज्जत है टाउन के अंदर। ये उनके माता पिता को देखिए, दोनों को इतना खुश रहते हैं ये टाइम पे। अरे నిన్న ప్రోగ్రామ్ జరిగింది, ఇది ఎన్ని రోజుల కోర్స్? ఇది 2 years పీజీ కోర్స్. 2 years పీజీ కోర్స్. 2021-23 బ్యాచ్. 21-23 బ్యాచ్ సార్. కాన్వొకేషన్ లేట్ గా పెట్టారు, 4 years కలిపి నిన్న పెట్టారు సార్. ఏ యూనివర్సిటీ? నన్నయ్య యూనివర్సిటీ అన్నదా? యోగి వేమన యూనివర్సిటీ కడపలో. రెగ్యులర్ క్లాసులకు పోవాలా లేకపోతే? రెగ్యులర్ గా వెళ్ళాను సార్. మిడ్ నైట్ జర్నీ చేసి నైట్ ఇక్కడ నుంచి నాన్న 1 o'clock అక్కడ వదిలేసేవాళ్ళు ట్రైన్ ఎక్కించి. నేను మళ్ళీ అక్కడ స్టేషన్ లో అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి కాలేజ్ కి వెళ్ళేదాన్ని సార్. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ 5 o'clock రిటర్న్. డైలీ అంటే డే బై డే సార్, ఆల్టర్నేట్ డేస్. డే బై డే కంటిన్యూ. అక్కడ కూడా చాలా స్ట్రెస్ చాలా అవుతుంది సార్. అంటే నిద్ర అయినా కూడా కొంచెం. అంటే 2 సంవత్సరాలు పోయినావు ఇట్లా? 21-23 బ్యాచ్. 21-23 లాస్ట్ 4th సెమ్ కి కంటిన్యూ అక్కడే ఉండిపోయాను సార్. 4th సెమ్ కి ప్రాక్టికల్స్ హాస్టల్ ఉంది అక్కడ? హాస్టల్, లేడీస్ హాస్టల్. నాకు ఫస్ట్ నుంచి అక్కడే ఉండని అని చెప్పారు సార్. నాకు ఏంటంటే మన ఆదంలో వర్క్ చేస్తున్నాను ఆల్రెడీ జర్నలిస్ట్ గా, ఇక్కడే చేయాలని ఇక్కడ అక్కడ 2 మేనేజ్ చేసాను. ఇప్పుడు ఇది పీజీ కదమ్మా? అండర్ గ్రాడ్యుయేషన్ కూడా జర్నలిజం లో చేసావా నువ్వు? లేదు సార్, బిఎస్సి చేసిన తర్వాత బిఎస్సి బిఈడి చేసావు, తర్వాత జర్నలిజం చేసావా? ఇప్పుడు నెక్స్ట్ ఆర్సెట్ కూడా క్వాలిఫై అయినాను సార్. పిహెచ్డి జర్నలిజం లో అమ్మా? జర్నలిజం కమ్యూనికేషన్. స్పెట్స్ ఎక్కడ? నేను కూడా పెట్టాను కర్నూలు డిస్ట్రిక్ట్ తరపున. దీనిలో గోల్డ్ ఉంటుందా? ఇంత గోల్డ్ ఇస్తే ఏమైపోతారంటారా? ఇది ముందే చేసి పెట్టింటారు సార్, దాంట్లో కొంచెం ఇది సిల్వర్ది కూడా ఉంటుందండి సార్. అయినా దీని గౌరవాన్ని బంగారం కూడా ఇవ్వలేదు కదా. ఇది ఇచ్చిన గౌరవం నిజంగా ఇంత బంగారం మన దగ్గర ఉండిందనుకోండి, అప్పుడు కూడా ఇంత గౌరవం ఉండదు కదా కదా. ఇది ఎక్కువ గౌరవమే కానీ విలువ కాదు, అంతే కదమ్మా. ఈరోజు ఆదోనిలో మరొక స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళ మా చెల్లెలు తస్లీమా మనకందరికీ తెలుసు. ఎంతో కాలంగా జర్నలిస్ట్గా, యూట్యూబర్గా కెమెరా పట్టుకొని ఎన్నో కార్యక్రమాల్లో పనిచేసేటువంటి ఆదోనిలో మన తస్లీమా ఈరోజు యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఈరోజు స్పెషల్గా జర్నలిజంలో పట్టా పొందింది, మాస్టర్స్ పట్టా పొందింది. నిజంగానే చాలా ఇంకొక గర్వకారణ విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటారు యూట్యూబ్గా పనిచేసే వాళ్ళు ఇంకోరో సరిగా చదువుకొని ఉండరు, వాళ్ళకి ఏమీ తెలియదు, ఇట్లాంటివన్నీ విషయాలు చెప్తూ ఉంటారు. కానీ అనుభవంతో పాటుగా అర్హత కూడా ఉండాలని, చదువుకోవాలని మహిళగా, అన్నింటికంటే ముఖ్యంగా ముస్లిం మహిళగా, ఎందుకంటే ముస్లిం మహిళ చదువుకోవడాన్ని ఎన్నో ఇబ్బందులు ఉంటాయి మామూలు వాళ్ళకంటే కూడా, ఇవన్నీ కాదని చక్కగా చదువుకొని ఈ రోజుకు ఊరికి మంచి పేరు తెచ్చింది. కేవలం యూనివర్సిటీలో జర్నలిజంలో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పొందడం మాత్రమే కాదు, 2 గోల్డ్ మెడల్లు కూడా సంపాదించిందంటే మన ఊరికి ఎంత మంచి పేరు తెచ్చిందో ఈ విషయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి. ఆదోని ప్రజలందరి తరఫున సరే తస్లీమాకు నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, ఆశీర్వాదాలు తెలియజేస్తా ఉన్నాను. చెల్లెల్లాంటి తస్లీమా భవిష్యత్తులో మరిన్ని డిగ్రీలు పొందాలని,
మరింత గొప్పగా రాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కేవలం చెల్లెలు తస్లీమాను మాత్రమే నేను పొగడను. ఈ సందర్భంలో తప్పనిసరిగా మనం పొగడాల్సింది నా పక్కన ఉన్నటువంటి షకీరా గారిని, ఈయన తస్లీమా ఫక్రుద్దీన్ గారిని. ఫక్రుద్దీన్ గారు తస్లీమా గారి నాన్నగారు. ఈయన ప్రోత్సాహం లేకపోతే ఈ అమ్మాయి ఇంత బాగా చదువుకునేది మాత్రమే కాదు. ఎన్నోసార్లు ఈ అమ్మాయి చెప్తా ఉంది, ఆదోనిలో పొద్దున్నే ట్రైన్ ఎక్కి అక్కడ వదిలిపెట్టి ఆ అమ్మాయిని ఎన్నో సందర్భాలు, అంటే రోజు అక్కడ ఉండే అవకాశం ఉన్నా సరే ఆదోని నుంచి కడపకు పోయి అక్కడ చదువుకొని అక్కడే రైల్వే స్టేషన్లో తానుగా అక్కడ వెయిటింగ్ రూమ్లో ఫ్రెష్ అయ్యి స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి మళ్ళీ రాత్రి కల్లా ఆదోని చేరుకొని మరుసటి రోజు రెస్ట్ తీసుకొని మరొక రోజు పొద్దున్న లేచి పొద్దున్న 1 గంటకంతా అర్ధరాత్రి 1 గంటకంతా బయలుదేరి 4 గంటలకంతా ట్రైన్లో అక్కడ దిగాలంటే ఎంత కష్టాన్ని అనుభవించుంటుందో ఈ బిడ్డ అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని ప్రోత్సహించినటువంటి ఈ ఫక్రుద్దీన్ గారు వాళ్ళ తండ్రి గారిని, అలాగే తల్లి గారైనా సరే షకీరా అమ్మ, ఈమె ఇక్కడ పక్కన కూర్చోన్న షకీరా గారు, తల్లి గారిని, వీళ్ళిద్దరిని ప్రత్యేకంగా అభినందించాలా. आजकल क्या होता है, कोई पढ़ने जा गए तो नको पढ़ो बोलते. मुसलमान की समाज में अंदर ये परेशान है कि नहीं बस कुछ पढ़ने का जरूरत नहीं, आपको शादी कर लेते, ये कर लेते, बच्चियां नहीं पढ़ना, बच्चे पढ़े तो ठीक है, बच्चियां बिल्कुल नहीं पढ़ना बोल के ये आदत हो गई. आदोनी के अंदर या प्रदेश के अंदर कहीं भी जाओ, कोई भी टाउन में जाओ, बच्चियां नहीं पढ़ाना है. बच्चों को भी आधा ही पढ़ाना, 10th खत्म होते बस कुछ तो काम करके जी लो बोल के बोल देते. ये टाइम पे मैं मुस्लिम लोगों को, सब भाई बहनों को, सबको मैं विनती करता हूँ ये तरफ से, आप बच्चों को अच्छे पढ़ाओ. जैसी तस्लीमा बहन कैसे पढ़े वैसी आपकी बेटियों को भी पढ़ाओ. ये देखिए इतना अच्छे रेस्पेक्ट है, अभी उनका तो इज्जत है टाउन के अंदर. ये उनके माता पिता को देखिए, दोनों को इतना खुश रहते हैं ये टाइम पे. अरे ये तो बड़े पैसे वाले भी नहीं, उनके घर पे बैठा हूं मैं, इनको मुबारक देने के लिए मैं खुद लेके आया. मैं पाँव टूटा है फिर भी मैं यहाँ पे आया इनको कंग्रेचुलेट करने. आपको बेटी भी, आपके बेटा भी ऐसी गोल्ड मेडल रहा है तो अच्छे नहीं रहता क्या? सबको खुशी होगा ना. हर एक माँ बाप तो ऐसी आनंद तो लेना ही चाहिए, ये ऐसी मजा तो लेना ही चाहिए. बच्चे जो पढ़ना है जितने तक पढ़ाते हैं पढ़ाओ आप. अगर वो नहीं पढ़े तो भी जबरदस्ती करके पढ़ाओ. खाली पढ़ाई के साथ ही ये बच्चे आगे जाएंगे. नहीं पढ़ाए तो आपको बोझ हो जाएंगे, नहीं आपको परेशान होते हैं. नहीं पढ़ने से परेशान ज्यादा होते हैं. नहीं पढ़ने से नौकरी नहीं मिलेगा, नहीं पढ़ने से काम में तो इतना शानदार नहीं रहते. कोई बिजनेस पे लगाओ, काम में लगाओ, कहीं भी कुछ काम नहीं, कहीं भी कुछ नहीं होगा. खाली पढ़ाई के टाइम पे पढ़ाई है. मैं पूरे मुसलमान समाज को, वो मुसलमान भाई बहन को, सब लोगों को बोलता हूँ कि आपके बच्चों को, बेटियों को पहले बेटियों को पढ़ाओ. ये मैं आपको ये टाइम में, और इनका आदर्श लो. तस्लीमा जैसे आपकी बेटी है, आदोनी का बेटी है, इनको तो मॉडल लो. इन्हों इतने परेशान रह के भी, इतने बड़े पैसे वाले भी नहीं है, इतना जितना परेशान करे. एक तरफ से कैमरा लेके काम करते भी है, दूसरे तरफ से मिडनाइट जाके आदोनी से चलोगे कड़पा में जाके पढ़ के शाम में वापस आदोनी आना कितना मुश्किल होता है. इनका माँ बाप कितने इंटरेस्ट लिए होंगे. इनको भी बोलेंगे कोई आजू बाजू वाले, अरे क्यों पढ़ाते बेटी को पढ़ाने की जरूरत क्या है, उनको शादी करके भिजा देना, किसी के हाथ पे रख दो बोल के बोले होंगे मेरे ख्याल से. फिर भी ये माँ बाप इनका तो जो बोले ने फखरुद्दीन साहब और शकीरा अम्मा, ये दोनों को मैं सेपरेट अभिनंदन बोलता हूँ. इन लोगों को बहुत रेस्पेक्ट है. सब लोग इनका आदर्श लो. इनका जो इन्हों करे वो भी आपके घर में भी करने की कोशिश करिए बोल के मैं विनती करता हूँ हाथ जोड़ के. అది తీసుకొని అంటే రియల్ గా జరుగుతుంది కదా. కొంతమంది జెన్యూన్ గా చేస్తున్నారు, కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తా ఉన్నారు. బట్ అందులో రియల్ వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు కొన్ని ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఎవరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు అనేది అర్థం అవుతలేదు.
సో ఆ పర్సన్ అక్కడ టాబ్లెట్స్ పట్టుకొని చెప్తున్నాడు, అక్కడ కొంచెం ఎవరైనా కూడా ఎమోషనల్ గా ఫీల్ అవ్వాల్సిందే ఆ పరిస్థితిలో. నేను కూడా షేర్ చేశాను ఆ వీడియో, సో మీ దృష్టికి వచ్చింది అని చెప్పారు. నేను పోయినానమ్మా పర్సనల్ గా వెళ్ళి, అన్న కూడా నాకు చెప్పారు సార్ వెళ్తున్నారు ఇట్లా మీ వీడియో చూసి. నేను పర్సనల్ గా వెళ్ళాను, కలిశాను. బాగా బాగా పాపులర్ అయింది ఆ యాక్టివిటీ కూడా. దాన్ని చూసి చాలా మంది స్పందించినారు. చాలా మంది నాకు పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేసినారు నాకు చాలా మంది, ఇలా జరగకుండా ఉండాల్సిందని చెప్పారు. నేను ఆ వీడియోలు ఇవన్నీ పైన ఆఫీసర్లకు కూడా పెడుతున్నాను. అందరికీ రాష్ట్రం ఇది కేవలం ఆదోన్లో జరిగిన ఇన్సిడెంట్ కాదమ్మా, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఒక చర్చలాగా తయారైంది, ఒక డిస్కషన్ అయింది కదా. వద్దునన్నా చాలా ఇప్పుడే మంచిగా తాగిన. ధన్యవాదాలమ్మా. మళ్ళీ ఏమో తాగినా తాగినా ఇప్పుడే తాగినా మంచిగా తాగిన. जरा हाथ नीचे करो. राइट.